చలికాలం ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. వీటితో పాటు అగ్ని ప్రమాదాల భయం వెంటాడుతోంది. ఇటీవల నగరంలో ప్రతిరోజు అగ్ని ప్రమాదాలు సంభవించి లక్షల రూపాయల ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో అగ్నిమాపక శాఖ నిరంతరం అప్రమత్తంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. హాస్పిటల్స్, మాల్స్, కాలేజీలలో, విద్యా సంస్థల్లో ఎప్పటికప్పుడు అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఇంకా పూర్తవక ముందే ఎండలు బగ్గుమంటున్నాయి. వీటితో పాటుగా ఎండలు ఎక్కువ కావడంతో అగ్ని ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో సైతం వీటిని నియంత్రించడానికి అగ్నిమాపక కేంద్రాలు, అగ్నిమాపక సిబ్బంది కూడా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. అపార్ట్మెంట్లలో, కళాశాలల్లో, వైద్య కళాశాలల్లో, ఈవెన్ హాస్పిటల్లో సైతం అగ్నిమాపక మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసి వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అవగాహనలు ఏర్పాటు చేసినట్లయితే అగ్నిమాపక కేంద్రం వాళ్ళు వీటిని సేఫ్టీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వీటిని నియంత్రించడానికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. దానిపైన మరి వివరాలు తెలుసుకుందాం. వాచ్ ద స్టోరీ. అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం 18 మీటర్ల ఎత్తు కన్నా ఉన్న బిల్డింగ్లకి కొన్ని ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. 18 మీటర్ల లోపు ఉన్నప్పటికీ ప్రజల భద్రత దృష్ట్యా బహుళ అంతస్తుల భవనాల యజమానులు కొన్ని ఫైర్ సేఫ్టీ పరికరాలను అమర్చుకోవలసి ఉంటుంది. కొన్ని అపార్ట్మెంట్లలో ఎటువంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. వాటర్ కర్టెన్లు, స్ప్రింకర్లు, హైడ్రాంట్లను అమర్చుకోవాలి. భవనంలోనే టెర్రస్ పంపులను, 1,00,000 లీటర్ల నీటి సామర్థ్యం గల ట్యాంక్ ని ఏర్పాటు చేసుకుని ఉండాలి. 1-2 భవనాల్లో తప్ప ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు తప్ప అధికారులు ఫైర్ సేఫ్టీపై దృష్టి సారించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అగ్నిమాపక శాఖ అధికారులు జిల్లాలోని అన్ని పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, లాడ్జీలతో పాటు ఇతర భవనాలను తనిఖీ చేసి కనీస ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఎండాకాలం వచ్చింది. ఈ ఎండాకాలంలో ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్స్ చాలా అవుతూ ఉంటాయి. మనకు గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఫైర్ ప్రికాషనరీ టీమ్ ఒకటి ఉండి అది ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ స్ప్రింకర్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉండాలి. పెట్టుకుంటే ఏంటి అంటే జన నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కాకుండా చాలా వరకు మనము నియంత్రించగలుగుతాం. ఇలాంటి విషయాలకి గవర్నమెంట్ కూడా ఏంటి అంటే సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎవరైతే పర్మిషన్కి వస్తున్నారో, పర్మిషన్ తీసుకున్నాక కట్టేటప్పుడు క్షేత్రస్థాయిలో వాళ్ళు ఏం కావాలంటే ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఒక ఇన్లెట్ నుంచి, ఒక అవుట్లెట్ నుంచి అయినా అతను వెళ్ళగలుగుతాడు. ఇలాంటి విషయాన్ని మాత్రం కంపల్సరీగా మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము హౌసింగ్ బోర్డ్ అండి. హౌసింగ్ బోర్డులో పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్, థియేటర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ మాకు ఇక్కడ సేఫ్టీ అన్నది లేదండి. ఏది ఈ ఫైర్ ఇంజన్ వాళ్ళది సేఫ్టీ లేదు. ఇదివరకు బాగానే ఉండేది. ఇప్పుడు ఈ మధ్య తగలబడిపోతున్నాయి సడన్గా. ఏది శివపార్వతి థియేటరు కాలిపోయింది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి. ఈ మధ్య ఈ వారంలో మాన్యవరం షాపింగ్ మాల్ కూడా కాలిపోయింది. ఇప్పుడు ఒక ఫోన్ కొట్టినా 108 కూడా దిక్కుండట్లేదు. చచ్చిపోయి గంట అయినా కూడా 108 రాదు. మనిషి చచ్చిపోయే వరకు కూడా రావట్లేదు. ఈ విధంగా ఉందండి. ఈ గవర్నమెంట్ దుస్థితి ఈ విధంగా ఉంది. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన అంత దరిద్రం ప్రపంచంలో ఏదీ లేదు. అసలు పరిపాలన అన్నది కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ప్రాణాలను కాపాడడం, ఆస్తులను కాపాడడం, పర్యావరణాన్ని కాపాడడమే లక్ష్యంగా అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తుంది. అగ్ని ప్రమాదం వేగంగా వ్యాపించి అనేక మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసే సమయంలోనూ ఆధునిక అగ్నిమాపక పద్ధతులతో విపత్తును తరచుగా నివారించవచ్చు. కానీ బహుళ అంతస్తుల నిర్మాణంలో ప్రణాళిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూకట్పల్లిలోని నెక్సెస్ మాల్ ఎదురుగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా పార్కింగ్, ఫైర్ సేఫ్టీ కోసం ఉంచవలసిన ప్లేస్ ను ఏకంగా హోటల్, రెస్టారెంట్, బ్యాంకెట్ హాల్ ఏర్పాటు చేసింది. దీనిపై లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు. కానీ అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగితే ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలో అధికారులు ఆలోచించడం లేదు. అధికారులు సైతం గుడ్డిగా బహుళ అంతస్తుల భవనాలకు క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. ఇలా చేయటం వల్లనే ప్రమాదాలు జరిగి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది.
ఉదాహరణకు ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ కీలకంగా ఉంటుంది. ఆసుపత్రుల్లో పనిచేసే స్టాఫ్, రోగులకు వండే పదార్థాలు, నిరంతరం విద్యుత్ అవసరం ఉన్న ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ వినియోగంపై అవగాహన కల్పించాలి. అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలను తెలియజేస్తూ ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేయాలి. ఇకపోతే కళాశాలలో అధిక అంతస్తులు ఉన్న భవనాలను పర్యవేక్షించి ప్రతి ఫ్లోర్కు ఫైర్ సేఫ్టీ అందించే విధంగా భవన యజమానులకు ముందస్తు జాగ్రత్తలు తెలపాలి. దాంతోపాటుగా స్కూళ్లు, కళాశాలలో చదివే విద్యార్థులకు సైతం ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా నివారించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కార్యక్రమాలని ఏర్పాటు చేయాలి. వచ్చేది కమింగ్ సీజన్ అనేది సమ్మర్ కాబట్టి ఫైర్ అవేర్నెస్ అనేది ప్రజల్లో అందరికీ ఉండాలి. దానికోసమనే మేము ఎవ్రీ వీక్ 2 times ఎవ్రీ ప్రిమిసెస్లో హైరైజ్ బిల్డింగ్ కానీ హజార్డ్ ప్రిమిసెస్లో కానీ ప్రజలకు ఫైర్ మీద అవేర్నెస్ కల్పించడం కోసము ఫైర్ అవేర్నెస్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తుంటాము. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రతి వీక్ కండక్ట్ చేస్తున్నాము. ఇన్ ఫ్యూచర్లో కూడా కండక్ట్ చేస్తాము. ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అయిందండి. ఈ మధ్య కాలంలో ఫైర్ కాల్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మేము ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ మనకు షార్ట్ సర్క్యూట్ ఎలక్ట్రిసిటీ వల్లనే ఫైర్ కాల్స్ వస్తున్నాయి. బిల్డింగ్స్లో మీ బిల్డింగ్లో మీరు ఉండేది నివాస గృహమైనా వాణిజ్య సముదాయమైనా మీ బిల్డింగ్లో ఏదైతే వైరింగ్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. లూజ్ కనెక్షన్స్ ఉండడం కానీ, ఓవర్లోడ్ పెట్టడం కానీ, ఎక్కువ ఏసీ మీద ప్రెషర్ పడడం వల్లనే మనకు ఈ మధ్య ఫైర్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఎలక్ట్రిసిటీ వల్లనే వస్తుంది. తరచుగా మీ ఎలక్ట్రికల్ ఆడిటింగ్, బిల్డింగ్ మీద ఎలక్ట్రిసిటీ ఆడిటింగ్ చేయించుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైనా మనం ఏదైనా బిల్డింగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బిల్డింగ్లో స్టేర్ కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒకవేళ ఫైర్ అయితే మనం ఏం చేయాలి, ఎట్లా బయటికి పోవాలనేది మనం ముందే చూసి పెట్టుకోవాలి. ఫైర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఈ సమ్మర్లో ఫైర్ కాల్స్ అటెండ్ రావడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాము. మేము వాణిజ్య సదుపాయాల్లో కానీ నివాస సదుపాయాల్లో ఎప్పుడు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము. ఇక ప్రతి సంవత్సరం అగ్నిమాపక సిబ్బంది ఏరియాలోని షాపింగ్ మాల్స్, కళాశాలలు, హాస్పిటల్లో మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. అగ్నిమాపక సిబ్బంది సైతం రిస్క్ చేసి లోపల ఉన్న వ్యక్తులకు ఎలాంటి హాని లేకుండా చూసే బాధ్యత తీసుకోవాలి. ఎండాకాలంలో అగ్నిమాపక సిబ్బంది అదనపు బాధ్యతలతో దృఢంగా పనిచేస్తామని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ అన్నారు. ఇక సనత్ నగర్ పరిసర ప్రాంతాలలో ప్రతి కాలేజీ, స్కూళ్లు, హాస్పిటల్స్, ఇండస్ట్రీలలో అవేర్నెస్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి జాగ్రత్తలను తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసి ప్రాక్టికల్ గా అగ్నిమాపక సిబ్బంది ఎలా రిస్క్ చేస్తారో విద్యార్థులకు తెలియజేస్తున్నామని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి ఎండాకాలం వచ్చే సమయంలో మాక్ డ్రిల్లు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు చేయడము, విద్యా సంస్థలలో, హాస్పిటళ్ళల్లో, మాల్స్లో సైతము ప్రతి సంవత్సరం మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు. దానికి అనుగుణంగానే ఫైర్ అనేది అవగాహన కార్యక్రమాలు జరిగేటి. ఆ అవగాహన కార్యక్రమాల వల్లనే అగ్ని ప్రమాదాలు అనేది తక్కువ జరిగేటని చెప్తున్నారు. కానీ ప్రస్తుతము అలాంటి అవగాహన కార్యక్రమాలు లేకపోవడం వల్ల ఎక్కువగా వచ్చేసి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. దానితో పాటుగా అగ్నిమాపక శాఖలో సిబ్బంది అనేది తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారని కూడా స్థానికంగా ఉన్న అధికారులు సైతం చెప్తున్నారు. ఇకపైన ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని నలుమూలల నగరంలో సైతం వచ్చేసి ప్రతిరోజు ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చర్లపల్లిలో కావచ్చు, దాంతోపాటుగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. దానిపైన ప్రభుత్వం సైతం దృష్టి సారించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి దానికి కావాల్సిన సిబ్బందిని కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నట్లయితే రాబోయే ఎండాకాలంలో వచ్చేసి ఈ అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఈ కంట్రోల్ చేయవచ్చు అని చెప్పేసి స్థానికంగా అధికారులు చెప్తున్నారు. దాంతోపాటుగా స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఇకపైన ప్రభుత్వం మేల్కొని దాన్ని కంట్రోల్ చేసే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్. ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి ఎండాకాలం వచ్చే సమయంలో మాక్ డ్రిల్లు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు చేయడము, విద్యా సంస్థలలో, హాస్పిటళ్ళల్లో, మాల్స్లో సైతము ప్రతి సంవత్సరం మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు.
దానితో పాటుగా అగ్నిమాపక సిబ్బంది అనేది తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారని కూడా స్థానికంగా ఉన్న అధికారులు సైతం చెప్తున్నారు. ఇకపైన ప్రభుత్వం మేల్కొని దాన్ని కంట్రోల్ చేసే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.